సో లత గారు రెడీయా? రెడీ అండి. మీరేం ఆలోచించారు ఇంతసేపటి నుంచి? బొబ్బర్లతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? వెజ్ బొబ్బర్ల రైస్. వెజ్ బొబ్బర్ల దగ్గర ఎందుకంత గ్యాప్ తీసుకున్నారు? అలసంద అంటాం మేము. సో అలసంద బొబ్బర్లు అన్నీ ఒకటే. సో మీరు వెజ్ బొబ్బర్ల రైస్ చేస్తారా? అవునండి. ఓకే ఓకే, మరి వెజ్ బొబ్బర్ల రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ బొబ్బర్ల రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. వెజ్ బొబ్బర్ల రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో లత గారు మొదలు పెడదామా? సరేనండి. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి. సో నెయ్యితో చేస్తారా మొత్తం? కొంచెం ఆయిల్ వేస్తాను, కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె. ఓకే. యాక్చువల్గా ఈ రైస్ ఐటమ్స్ ఉట్టి ఆయిల్తో చేసుకున్నా కూడా, ఉత్తి నెయ్యితో చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కదా. కొంచెం లైట్గా ఇది వేస్తే బాగుంటుందండి. ఓకే. ఫస్ట్ జీడిపప్పు వేసి కొంచెం వేయించుతాం. పోపు దినుసులు అండి. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి. ఓకే. మీరు చెప్పేది నాకే వినిపించట్లేదు, చూసే వాళ్ళకి ఏం వినిపిస్తుంది? ఎందుకంత చిన్నగా మాట్లాడుతున్నారు? కరివేపాకు వేస్తుంది. మీ ఈవిడేమవుతారు మీకు? వదిన వచ్చింది నాకు. కజిన్. కజిన్ అంటే అక్క, చెల్ల, పిన్న. ఆనియన్స్ వేస్తున్నాను. వేయండి. మీ అక్క ఎప్పుడు ఇంతేనా? కాదు కదా. ఉల్లిపాయ ముక్కల తర్వాత బాయిల్ చేసిన ఆలు, బంగాళదుంప ముక్కలు. సో వెజ్ అనుకున్నాం కాబట్టి ఇంకా అన్ని వెజిటేబుల్ ముక్కలు యాడ్ చేస్తున్నారు. అవునండి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ అండి, బాయిల్ చేసిన క్యారెట్. ఓకే. బీన్స్ కూడా బాయిల్ చేసుకొచ్చానండి. సో ఇవి కూడా బాయిల్ చేసిన బీన్స్. బొబ్బర్లు. సో ఉడికించిన బొబ్బర్లు. సో అన్నీ ఉడికించేసి పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. అవునండి. నెక్స్ట్ మసాలా వేసి, గరం మసాలా. గరం మసాలా సార్ కలిపేసుకుంటారా ఇది మొత్తం మసాలా దానికి పట్టేలాగా? ఓకే. గీతా గారు ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్కి హాయ్ చెప్పండి. తప్పకుండా. సో ఒకసారి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా తరపు నుంచి ఒక హాయ్. థ్యాంక్ యూ. వెల్కమ్. మా పాప బాబుకి కూడా చెప్పండి. తప్పకుండా చెప్తాను. ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? పాప పేరు సంతోషిని, బాబు పేరు ఆదిత్య. సంతోషిని, ఆదిత్య. సో మీ ఇద్దరికి కూడా హాయ్. సో ఏం చదువుతున్నారు మీ పిల్లలు? పాప 6th క్లాస్, బాబు 3rd క్లాస్. మీరు మర్చిపోయారు కంగారులో, టెన్షన్లో. ఓకే. ఇట్లా ఈ బొబ్బర్లు వీటితో చేస్తుంటారండి రైస్ ఐటమ్స్ అలా? అప్పుడప్పుడు చేస్తాం. అప్పుడప్పుడు తింటారా మీ పిల్లలు బాగానే ఇష్టంగా? మా బాబుకి చాలా ఇష్టం అండి. మీ బాబుకి ఇష్టం. పాపకి? పాప అప్పుడప్పుడు తింటుంది. మరి పాపకి ఏం చేస్తారు బాగా తిననప్పుడు? బాబుకి ఒక్కడికి చేసి వదిలేస్తారా? పాపకి వేరే ఇష్టం, ఇవేమో బాబుకి ఇష్టం బాగా. ఈ మసాలా స్మెల్ చాలా బాగా వస్తుంది యాక్చువల్గా. దాంట్లో ఇలాచి, సాజీరా, దాసం చెక్క. సో ఇంట్లో చేసుకుంది కాబట్టి అంటే ఆ ఫ్రెష్ స్మెల్ అనేది బాగుంది. అవునండి. నేను సాల్ట్ ఇంకొక స్పూన్ వేసేయండి. ఎందుకండి? మరి ఎక్కువ అవుతుందండి. మరి ఎక్కువ అవుతుంది అంటే మీరు టెన్షన్ పడుతున్నారు కదా. అమ్మయ్యా. తీద్దామా? తీద్దామండి. సరిపోయినట్టేనా? ఓకే అండి. ఓకేనా? ఓకే అండి. ఇదిగోండి, ఇది బాగా చేశారు. మీరే చేశారా? నేనే చేశాను. నైస్. కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఓకే. సో రెడీ అండి. ఏమైంది? ఇట్లా అట్లా పట్టుకుంటారా? ఓకే. నేను ఎలా పట్టుకున్నా?
వెజ్ బొబ్బర్ల రైస్ రెడీ అండి. నైస్ అండి, Taste థ్యాంక్ యూ. చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి వేడివేడిగా వెజ్ బొబ్బర్ల రైస్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ బొబ్బర్ల రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి, కొద్దిగా నూనె వేసి జీడిపప్పు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, బొబ్బర్లు, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, ఉప్పు వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ బొబ్బర్ల రైస్ రెడీ.